కేసీఆర్ని చేసిన ఏ సాగునీటి ప్రాజెక్టుల పనో దాన్నే తప్పుపట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజా వ్యవహారాల నేపథ్యంలో తను దోషిగా నిలబడింది. మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మేడిగడ్డ దగ్గర మట్టి పరీక్షలు సాధ్యపడలేదని అంటున్నారు. ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ వర్షాకాలం వరదలు రాకముందే జూలై మొదటి వారంలోపు పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని నివేదికలో సూచిస్తే ఎన్డీఎస్ఏ సూచనలతో జూన్ 2వ వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRSలతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం 2 సంస్థలు సాంకేతిక పరీక్షలకు ఉపక్రమించే సమయానికి వరద రావడంతో టెస్టులు ఆపేసినట్టు ఎట్లా చెప్పారు అని ఇప్పుడు టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. అట్లాగే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరిలో హడావిడిగా వండివార్చిన రాజకీయ నివేదిక కారణంగానే తాము దెబ్బతిన్నాం అని చెప్తోంది. ప్లానింగ్ లోపాలు ఉండొచ్చు, డిజైన్లో లోపాలు ఉండొచ్చు, నిర్మాణంలో నాణ్యత లోపాలు ఉండొచ్చు, నిర్వహణ లోపాలు ఉండొచ్చు అంటూ ఊహాగానాలతో కేంద్రంలోని పాలకపక్షానికి ఎన్నికల్లో లబ్ధి చేకూరింది. అయితే అన్ని జాగ్రత్తలు తీసుకుని నదీ గర్భంలో జరిగే మార్పుల కారణంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళే ఆ విషయం రాశారు. కొన్ని చిన్న మార్పులు ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని. కానీ దానికంటే కూడా అబద్ధం ప్రచారం ఎక్కువ వెళ్ళింది. 2 నెలలు గడిచిన చడీ చప్పుడు లేకుండా సాగిపోయింది. ఇప్పుడు PC ఘోష్ విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతనే తాత్కాలిక రక్షణ చర్యలు సూచిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. ఓవరాల్గా చూసుకుంటే గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ ఇంజనీర్ల మీద బురజల్లే ప్రయత్నం తప్పించి ఏమీ జరగలేదు. ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర కొత్త ప్రాజెక్టు కడతామని ఉత్తమ్ కుమార్ అన్నారు. సంతోషం, మా ప్రభుత్వం గతంలో 145 మీటర్ల ఎత్తు దగ్గర బ్యారేజీ నిర్మించడానికి మహారాష్ట్ర కూడా ఒప్పించామంటూ ఈ సందర్భంగా హరీష్ రావు గుర్తు చేస్తున్నారు. అట్లా కేంద్రంలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వెళ్తున్న రోజుల్లోనే 152 మీటర్ల దగ్గర బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం చేసుకోలేకపోయి చేతులు ఎత్తేస్తే మేం సాధించాం అదే విషయంలో అని గుర్తు చేస్తున్నారు. 2013లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ రాసిన లేఖలోని అంశాలని ఉత్తమ్కి వివరించారు హరీష్ రావు. అట్లాగే రీఇంజనీరింగ్ తర్వాత కూడా జలాశయాల నిల్వ సామర్థ్యం పెంచడం తప్ప ఎల్లంపల్లి నుంచి పైకి నీటిని తీసుకొచ్చే అలైన్మెంట్ ఏ మార్పు లేదు. కాబట్టి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్ట్ అయినా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినా 2 కూడా మల్టీ స్టేజ్ ఎత్తిపోతల పథకాలు, రెండింట్లో కరెంటు ఖర్చు దాదాపు సమానమే. ఉత్తమ్ చెప్పినవన్నీ అబద్ధాలు అన్నటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ అయింది. ఇక్కడ తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మించి ఆ బ్యారేజ్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలకు 20 TMCల సాగునీరు ఇవ్వాలని మేము భావించాం. మిగతా జిల్లాల అవసరాల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించాం అన్నటువంటి చెప్తూ ఎక్కడ మా దగ్గర తప్పు లేదు, తప్పు మేము చేసిన మంచిని జనాలకు అర్థం కాదు కాబట్టి తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందారు అంటూ హరీష్ రావు సుదీర్ఘమైనటువంటి లేఖను విడుదల చేయడంతో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం మరొకసారి చర్చకు వచ్చింది.